హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారండి ఈ బ్యాగ్ చూసారా? ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ గిఫ్ట్స్ అండి. గిఫ్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అండి? నిన్న మా ఊళ్ళో ఆర్య వైశ్య మహిళా విభాగం వాళ్ళు ఫ్రెండ్షిప్ డే సంబరాలు చేశారండి. ఆ సెలబ్రేషన్స్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ మాకు వచ్చిన గిఫ్ట్లు అండి. ఇదే కాదండి, ఈ బ్యాగే కాదు, ఇంకో బ్యాగ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒక బ్యాగ్ అన్నమాట. అంటే ఒకటండి, గిఫ్ట్లు అంటే ఏవో పెద్ద పెద్దవి అలా ఏం కాదండి, సింపుల్గా ఉన్నాయి. కానీ మన వంటింట్లోకి అన్నీ ఉపయోగపడేవి, మన ఇంట్లోకి ఉపయోగపడేవండి. ఇవన్నీ ఏమున్నాయో మళ్ళీ మనం చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్యాగ్లో చూద్దామండి. ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే, ఇదిగోండి ఒక బెడ్షీట్ అండి. అంటే ఇది మనకి సింగిల్ బెడ్షీట్ అండి. కానీ నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి, నాకు కూడా తెలీదు. సింగిల్ కాదండి, పెద్దదే బెడ్షీట్, చాలా పెద్దది ఉంది. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఇంత ఉందండి. అంటే ఇది బాగానే ఉంటుందన్నమాట. హైట్ కూడా చాలా ఉంది. డిజైను కలరు బాగుంది కదండి. ఈ బెడ్షీట్ ఇచ్చారనమాట. అంటే ఇవన్నీ కూడా బ్యాగ్స్లో పెట్టేసి మనకి గిఫ్ట్స్గా ఇచ్చారండి. బెడ్షీట్ బాగుంది కదండి, కలరు డిజైన్ అంతా. ఇదన్నమాట, ఇదొక గిఫ్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇదే బ్యాగ్లో ఉందండి ఒక బుక్ అండి. అంటే ఏమన్నా రాసుకోవడానికేమో ఒక బుక్ ఇచ్చారనమాట. ఇదిగో చూసారా? పేజెస్ అయితే ఇలా కొంచెం ప్యూర్ వైట్ కాకుండా లైట్గా కొంచెం లైట్ క్రీమ్ కలర్లో ఉన్నాయన్నమాట. ఒక బుక్ ఇచ్చారండి. ఒక బుక్కే కాదండి, ఒక పెన్ను కూడా ఇచ్చారు. అంటే హౌసీ అవి ఆడిచ్చారండి, అందుకని. తర్వాత ఇదొకటండి. ఇదైతే వెళ్ళిన వాళ్ళందరికీ అండి. ఇప్పుడు ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా వెళ్ళిన వాళ్ళందరికీ. తర్వాత అక్కడ లక్కీ డిప్లు అవి తీసిన వాళ్ళకి వేరే అనమాట. ఇదొకటి ఇచ్చారండి. బాగుంది కదండి. ఈ హారం కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, వేసుకుంటే కూడా బాగుంటుందండి. మీకు చూపించడం కోసం నేను ఏమీ ఓపెన్ చేయలేదండి. ఇదొకటి అనమాట గిఫ్ట్. అందరికీ ఇచ్చారండి, వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇంకోటి చూద్దామండి. ఇదైతేనండి మాకు ఫంక్షను శ్రీపాద ఫంక్షన్ హాల్ అని అక్కడ జరిగిందండి. వాళ్ళు జామ్ అండి, వెజిటబుల్స్తో తయారు చేశారంటే ఈ జాము టేస్ట్ చేసి దీని ఫీడ్బ్యాక్ చెప్పమని ఇలా ఇచ్చారనమాట. అయితే వెళ్ళిన అందరికీ కూడా మనకి స్నాక్స్, 2 సార్లు స్నాక్స్ ఇచ్చారండి. భోజనం, మంచి భోజనం పెట్టారు, టీ ఇచ్చారు, వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అండి. ఇదేమో హౌసీ పేపర్స్ అండి. ఇవన్నీ హౌసీ ఆడిచ్చారనమాట. ఈ పేపర్ నా దగ్గర ఉంది, ఊరికే బ్యాగ్లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్యాగ్లో ఏమున్నాయి అన్నదే మీకు చూపించాలండి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనతో గిఫ్ట్స్ ఇవ్వడం నాకు ఇంతవరకు తెలియదు అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇది మీకు చూపిస్తానండి. చూసారా? ఇదేంటండి చెప్పండి మీరు. ఇదిగో మీకు కెమెరాకి దగ్గరగా చూపిస్తున్నాను. ఇదేంటో చెప్పండి. ఏంటో తెలుసా అండి? రైస్ అండి, బియ్యం మనం డైలీ వండుకునే అనమాట. 1 కిలో బియ్యం ఉంటాయండి, మంచి ఫైన్ క్వాలిటీ అనమాట. ఇదో గిఫ్ట్ చెప్పాను కదండి, అన్నీ వంటింట్లోకి దేవుడి గదిలోకి ఉపయోగపడేవని. ఇదనమాట మీకు చూపించడం కోసమే, నేను ఇంకా బ్యాగ్లోంచి కూడా తీయలేదండి. ఇంకోటి ఏంటంటే ఇందులోనే స్పాన్సరర్స్ బాగా వచ్చారండి. స్పాన్సరర్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. ఎందుకంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. వాళ్ళ షాప్ అనమాట ఇది. ప్రియా గోల్డ్ అండి, ఆయిల్ అనమాట. ఇది కూడా ఇచ్చారనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ అంటే కాస్ట్ అయితే 75 రూపీస్ ఉందండి. కేజీ ఏమో అండి ఇది. ఈ ప్యాకెట్ ఇచ్చారనమాట, ప్రియా గోల్డ్. ఇదొకటండి. నెక్స్ట్ అంటే ఇవన్నీ మనకి వంటింట్లోకి ఉపయోగపడేవి. ఇది చూడండి, బల్బ్ అండి, నైట్ బల్బ్ మనం పెట్టుకుంటాం కదా, ఆ బల్బ్ అనమాట. అసలు భలే ఉన్నాయండి గిఫ్ట్స్, నాకు భలే నవ్వొచ్చింది. ఇది ధూప్ స్టిక్స్ అండి, దేవుడి గదిలోకి వంటింట్లోకి అని చెప్పేశాను కదా మీకు. ఇది ధూప్ స్టిక్స్ అండి. నాకు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తారని నాకు ఇంతవరకు తెలియదండి. భలే ఇచ్చారనమాట. చాలా నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ప్రతిదీ ఉపయోగపడేదండి మనకి, వెచ్చాలన్నమాట ఇవన్నీ. ఇది గోధుమ పిండి అండి. ఇది కూడా మంచి క్వాలిటీగా ఉంది. ఇది 1/2 కేజీ ఉంటుందండి, గోధుమ పిండి ఇచ్చారు. నెక్స్ట్ కారం అండి, గుంటూరు మిర్చి పౌడర్. చూడండి, గుంటూరు కారం అనమాట ఇది. ఇది 1/4 కిలో అండి. ఇది కూడా అంటే అన్నీ మనకి ఇంట్లోకి ఉపయోగపడేవండి ఇవన్నీ కూడా. నాకు భలే అనిపించింది అనమాట, ఫస్ట్ టైం ఇలాంటి గిఫ్ట్స్ తెచ్చుకోవడం. ఇది గరం మసాలా అండి. ఇలా ఇస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చూసారా, ఒక స్పూను. అంటే ఇవే బోల్డ్ కాస్ట్ ఉంటాయండి. టికెట్ అయితే వాళ్ళు 400 పెట్టారు, కానీ అంతకు మించే గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇది బెల్లం అండి.
మీకు చూపించక్కర్లేదు కదా, కవర్లోంచి తీసి బెల్లమే ఇది. ఇదొకటి అనమాట. ఇంకా ఉన్నాయండి ఇందులో, అవన్నీ మీకు చూపిద్దామనే ఇవన్నీ వీడియో అనమాట. అయితే మేము వెళ్ళగానే అండి ఒక వెండి కాయిన్ ఇచ్చారండి. 1 గ్రామ్ కాయిన్ అండి ఇది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఇచ్చిన కాయిన్ అనమాట ఇది. చూసారా, వెండి కాయిన్ కనిపిస్తుంది కదా, ఇదండి. చిన్న కొబ్బరి నూనె డబ్బా. ఇది కూడా గిఫ్టే. గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్ అండి, అది ఏదైనా సరే. తర్వాత ఈ చెవులు అండి, చూసారా, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు గిఫ్ట్. చాలా బాగుంది చూసారా చెవులువి. ఇదొకటి. తర్వాత ఆవాలండి, మనం నిత్యం వాడుకుంటాం కదా ఆవాలు. ఇది కీ చైన్ అండి. ఇది కూడా కీ చైన్. అంటే స్పాన్సరర్స్ ఇచ్చినవన్నీ కూడా వాళ్ళు గిఫ్ట్లుగా ఇచ్చేసారండి మాకు. ఇదేంటనుకున్నారు? టూత్పేస్ట్ అండి, క్లోజప్ టూత్పేస్ట్ చిన్నది. అంటే మనం ఏదైనా ఊళ్ళో వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుందండి. ఈ కొబ్బరి నూనె ఇలాంటివన్నీ క్యాంప్ పర్పస్గా మనకి బాగా యూజ్ అవుతాయి కదా, మనం డైలీ యూజ్ చేసుకునేవండి. అందుకే నేను చెప్పాను మీకు. ఇదైతే నెయ్యి అండి, చాలా క్వాలిటీది అంటండి. ఈ సాయిరామ్ డైరీ అని వాళ్ళు అనమాట స్పాన్సర్ చేశారు. ఇది నెయ్యి చూసారా, వెళ్ళిన వాళ్ళందరికీ ఇచ్చారండి ఇలాగా. ఈ నెయ్యి మనం వాడి చెప్దామండి ఎలా ఉందో. తర్వాత డెన్వర్ పౌడర్ డబ్బా అండి, చిన్న. చెప్పాను కదండి, మనకి వాళ్ళు సింపుల్గా ఇచ్చినట్లు అనిపించిన క్యాంప్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదొక గిఫ్ట్ అండి. నా రస్నా ప్యాకెట్, చిన్న గ్లాస్తో కలిపేసుకోవచ్చండి రస్నా. ఇది పసుపు అండి. చూసారా ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో. ఇవన్నీ కూడా అండి కొంటే మనకి కాస్ట్ అవుతాయి కదా, వాళ్ళు మామూలుగా టికెట్ 400 పెట్టారు, కానీ ఇవన్నీ మనకి యూజ్ అయ్యేవనండి. చూసారా, షాంపూ ప్యాకెట్, ఏది వదలలేదండి, అన్నీ మనకు ఉపయోగపడేవే ఇచ్చారండి. అసలు నిజంగా నాకు భలే అనిపించిందండి. నేను ఎప్పుడు కూడా ఇలాగా వెళ్ళలేదండి. అంటే ఇలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అని అలాగా వెళ్ళలేదు. ఆ మధ్య ఉమెన్స్ డే వెళ్ళాను, కానీ అది ఇలా కాదండి, అది వేరేగా ఉంది. ఇది వెరైటీగా అనిపించింది. అంటే వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది బాగుంది. నాకు ఇంకో గిఫ్ట్ వచ్చిందండి. నాకు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ చాకర్ వచ్చిందండి. చూసారా ఎలా ఉందో. ఇది మీకు ఓపెన్ చేసి చూపించిన, నేను కూడా ఓపెన్ చేసి చూడలేదండి. చూసారా, ఇది చిన్న గేమ్ పెట్టారండి. ఆ గేమ్లో అనమాట పార్టిసిపేట్ చేస్తే ఈ గిఫ్ట్ వచ్చిందండి. ఇది ఓపెన్ చూసారా, ఇదిగోండి. నేను కూడా ఓపెన్ చేసి అయితే చూడలేదండి చాకర్. ఇదిగోండి, బాగుందండి. మీకు చూడడానికి బాగుంది అనిపిస్తుందా? ఉండండి ఒకసారి నేను పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది చెప్తురు. కానీ అసలు బాగుంది కదండి. అదిగోండి చూసారా, ఇదండి నాకు వచ్చిన గిఫ్ట్. ఎలా ఉందండి, బాగుందా? ఇందులోనే చెవులు కూడా ఉన్నాయండి. ఇవిగో చూసారా, చిన్నవన్నమాట. ఇవిగండి, చిన్నవేం కాదులేండి, పిల్లలు పెట్టుకుంటే బాగుంటాయి. ఇవన్నీ గిఫ్ట్స్ వచ్చాయండి. ఎలా ఉందండి వీడియో? గిఫ్ట్స్ వీడియో, ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ గిఫ్ట్స్ అండి. ఇది అంటే ఈ గిఫ్ట్స్ ఏంటంటే అండి, టేక్ అవే గిఫ్ట్స్ అని వెళ్ళేటప్పుడు ఇచ్చారండి. మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు అనమాట. వెళ్ళగానే అయితే కాయిన్ ఇచ్చారండి, మీకు చూపించాను కదా, 1 గ్రామ్ది కాయిన్ ఇచ్చారు. తర్వాత తిరిగి వచ్చేసేటప్పుడేమో ఇవన్నమాట, ఇవన్నీ టేక్ అవే గిఫ్ట్స్ అని ఇచ్చారు. చూసారా, బాగున్నాయి కదండి. నాకు వచ్చిన గిఫ్ట్ ఎలా ఉందండి? మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి, ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.